ఎవరైనా వదిలిపెడతారేమో కానీ ప్రకృతి విడిచిపెట్టదు, వదిలిపెట్టదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో నమోదైంది ఈ భూకంప తీవ్రత. ఈజిప్ట్, లెబనాన్, ఇజ్రాయెల్, లిబియాపై భూకంప ప్రభావం కొనసాగింది. కాసోస్ తీరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఆ భూకంపం ధాటికి ఒక్కసారిగా టర్కీ ఏ స్థాయిలో విరవల్లాడిపోతుందో ఒకసారి మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా కాసోస్ ఐలాండ్ డెప్త్ 14 కిలోమీటర్లు, భూమి నుంచి 14 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒకసారి విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో తీవ్రత ఉండిందో. విజువల్స్ మీరు చూస్తున్నారు. టర్కీలో ఏ స్థాయిలో భూకంపం సంభవించిందో. దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు, కనీసం ఎలా కాదన్నా 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని భావించవచ్చు. మీరు చూస్తే కనుక భూకంప తీవ్రతకి ఆ చంటి బిడ్డను తీసుకొని ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం ఆ చంటి బిడ్డ ప్రాణాలు కూడా కాపాడేందుకు అక్కడి నుంచి ఒడివడిగా పరుగులు పెట్టింది. అర్థం చేసుకోవచ్చు మీరు ఏ తీవ్రతతో వచ్చిందనేది. మరి ముఖ్యంగా ఇది ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 6.4 తీవ్రతతో ఉండింది. ఆ తర్వాత యుఎస్ జియోలాజికల్ సర్వే లేటర్ ఆ తర్వాత దీన్ని 6.1 తీవ్రతతో నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.